హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే శనివారం రోజు వ్లాగ్ అండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఆటల్లో మునిగిపోతూ ఉంటారు కదా! మీలో ఎంతమందికి గుర్తుంది ఈ విధంగా సమ్మర్‌లో బంకమట్టితో బొమ్మలు చేసుకోవడం? నాకైతే చాలా అంటే చాలా గుర్తుందండి. బంకమట్టితో ఈ విధంగా రకరకాల బొమ్మలైతే చేసుకునేవాళ్ళమనమాట. ఇంక ఇప్పుడు పిల్లలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బంకమట్టి అయితే తీసుకొచ్చి ఇంకా పిల్లలందరూ కూడా నీట్‌గా బంకమట్టిని చక్కగా కలిపేశారండి. దీంతో అయితే రకరకాల టాయ్స్ అయితే చేసుకోవచ్చు. మట్టి బుడికిలు అంటాం కదా! మట్టి బుడికిలు అయితే చాలా బాగా చేసుకోవచ్చండి. ఇంకా పిల్లలు బట్టలన్నీ కూడా మురికి మురికిగా అంతా మట్టి అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంక అందరూ కూడా చుట్టూ కూర్చొని ఫైనల్‌గా అయితే చూడండి శివలింగం అయితే ప్రిపేర్ చేశారు. ఎంత చక్కగా నీట్‌గా అయితే చేశారు. ఇక్కడైతే గణేషుడిని ఇక్కడ మనకి డీజే బాక్స్ లాగనేది షేప్ అయితే ఇచ్చేసి మొత్తం అంతా కూడా వాటికైతే లైటింగ్స్ అయితే పెడుతున్నారనమాట. వాళ్ళ టాలెంట్ అనేది చాలా అంటే చాలా చక్కగా చేసుకున్నారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా బుడికీలు అయితే చేయడం అయితే రాలేదండి. ఇంకా ఫైనల్‌గా అయితే మా పాప అయితే ఇంకా ఒకటే అడగడం అనమాట. ఇంక పొద్దున్నే ఇంక చేసేదేముందండి. ఇంక మా పాప అయితే మమ్మీ నీకు వచ్చు కదా ప్లీజ్ మమ్మీ చేసి ఇవ్వు అనేసి అడుగుతుంది. ఇంక అందుకోసం అనేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చాము. ఇంక లోపలంతా కూడా మట్టి మట్టి చేసేస్తున్నారు కదా! అదంతా కడిగేసరికి డబల్ పని అయిపోతుంది అనేసి ఇక్కడ చక్కగా ఇంటి ముందు రోడ్డు అయితే ఉందనమాట. రోడ్డు దగ్గరకి ఇక్కడ నీడలో ఉదయం అండి 7:30 అప్పుడనమాట ఇదంతా. ఇంకా ఇక్కడంతా బయట తెచ్చేసేసుకొని ఇక్కడ థర్మాకోల్స్ అయితే అట్టలు పెట్టేసి దాని మీద అయితే చిన్న చిన్న బౌల్స్ మనకి పొయ్యిలాగా కట్టెల పొయ్యిలాగా గ్యాస్ పొయ్యిలాగా మనకి స్పూన్లు రోలు రోకలి ఇట్లా ఇసురాయిలాగా చిన్న చిన్నవి అన్నీ కూడా టాయ్స్ అయితే చేసి ఇవ్వమనేసి బొమ్మలు అడుగుతుందండి పాప అయితే. మాకు రావు మమ్మీ ఇవైతే మాకు వచ్చినవి చేసుకున్నాం ప్లీజ్ చేసి ఇవ్వని అయితే అడుగుతున్నారు. నాకైతే ఒక్కసారిగా అంటే మేము చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చాలామంది చేసే ఉంటారు కదా 90 కిడ్స్కి అయితే మోస్ట్లీ ఈ మెమరీస్ అయితే అందరికి కూడా ఉంటాయండి. ఇంకా అసలుకి మనకి విలేజెస్లో అయితే పిల్లలైతే ఇంక సమ్మర్లో అయితే ఇంక మొబైల్ చూడడం తక్కువే ఉంటుంది. ఇట్లాంటి ఆటలన్నీ కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా అసలు. ఇంకా మట్టితో కావచ్చు ఈ విధంగా బొమ్మలన్నీ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. ఫైనల్గా నాకు వచ్చినవి కొన్ని అయితే చేశానండి. కొన్ని అయితే ఆల్రెడీ టెర్రస్ మీద అయితే పెట్టారనమాట. బాగా ఎండకైతే ఎండిపోతాయి కదా నెక్స్ట్ డే నుంచి ఆడుకోవచ్చు అనేసి. ఇంకా కొన్ని అయితే చేశాను. టెర్రస్ మీద అయితే పెట్టొచ్చారు ఇసురాయి అవన్నీ కూడాను. కొన్ని అయితే చేసినవి అయితే కిందే ఉన్నాయన్నమాట. ఇవైతే ఇంకా టెర్రస్ మీదకి అయితే తీసుకెళ్తున్నారు పిల్లలు. కొన్ని స్పూన్స్ బౌల్స్ ఇంక ఇవన్నీ గ్యాస్ పొయ్యి ఉంటారు కదా గ్యాస్ పొయ్యి రోలు రోకలి మనకి చపాతీ కర్ర లాంటిది అవన్నీ కూడా కొన్ని అయితే చేశాను ఫైనల్గా. చూసారుగా చిట్టి చిట్టి అన్నీ కూడాను. ఇవైతే ఆరాయంటే చక్కగా ఆడుకోవచ్చండి పిల్లలైతే. చాలా త్వరగా చేసేసాననమాట. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్నీ కూడాను చేశాను. ఇంట్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ అత్తమ్మ అయితే అన్నం అయితే వారుస్తున్నారు. ఇంక పిల్లలైతే పులిహోర అయితే అడిగారు. ఇంకెటు సాటర్డే కదా ఇంకా నాన్ వెజ్ ఏమి వండుకోమనేసి ఇంకా ఇక్కడైతే అత్తమ్మ అన్నం అయితే వండేసారు. ఇక్కడ చింతపండు పులిహోర అయితే అడిగారు పిల్లలు. అందుకోసం సపరేట్గా చింతపండుని అయితే ఉడికిస్తున్నాను అనమాట. మనం ఈ విధంగా మనం చేసుకున్నామంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం రైస్ వండుకొని దాంట్లో కలిపేసుకోవచ్చండి. ఇక్కడైతే ఆలూస్ని అయితే సపరేట్గా ఉడకబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. మనకి చింతపండు పులిహోరలోకైనా లెమన్ పులిహోరలోకైనా ఆలు ఫ్రై అంటే సూపర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా ఆలు అన్నీ ఉడికిచ్చేసాను అనమాట. ఉడికిచ్చేసి ఇంకా పీల్ తీసేసి ఇంకా పోపు పెట్టేసేసుకున్నామంటే ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. రెడీ అయ్యి అవ్వగానే పిల్లలు అయితే ఆకలితో వచ్చేసారు. సగం పెట్టేసాను పిల్లలకి తినేసారనమాట. ఇంక ఇదైతే మిగిలింది. మనమైతే ఇంకా వేరే బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు. ఇది పిట్టు అంటారు కదా ఆలు పిట్టు చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ సాటర్డే కదా అనేసి ఇంక పొద్దున్నే పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బెల్లం పొంగల్ అయితే చేసేద్దాం అనేసి బెల్లం అంతా కూడాను నలగొట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు కూడా అడిగారనమాట బెల్లం పొంగల్ చేయి మమ్మీ అనేసి. ఇంకెటు సాటర్డే కదా అనేసి బెల్లం పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పని అంతా కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి. త్వరగానే లేచేస్తాం కాబట్టి ఊర్లలో పని అనేది మనకి మార్నింగే అన్ని పనులు కూడా వైనంగా అయిపోతాయి. ఇంకా రైసు పెసరపప్పు రెండు మిక్స్ చేసి కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. తర్వాత బెల్లం వేసేసి ఫైనల్గా బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా. ఇంకా ఫైనల్గా ఇంకా నేను పూజ చేసుకోవడమే తరువాయి అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పెసరపప్పు సపరేట్గా చేయడం ఎందుకనేసి ఎక్కువ ఇప్పుడు మనకి 3 గ్లాసుల వరకు రైస్ వేసుకున్నామంటే 1.5 గ్లాసు వరకు పెసరపప్పు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. 1 గ్లాసు రైస్ 1 గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే అది మన ఆప్షనల్ అనమాట. కొంతమంది పాలు వేసుకుంటే తినరు కదా. ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలి. ఇంకా పిల్లలైతే వాళ్ళు ఓన్గా ఈ మట్టి బుడికి ఇవి వాళ్ళు చిన్న పొయ్యి పెట్టేసి దబరాలలో వంట చేశారు చూడండి. ఇదైతే ఉల్లగడ్డ పులుసు అంటండి. అదే ఆలుగడ్డ కర్రీ ఉల్లగడ్డ పులుసు మళ్ళీ రైస్ అయితే వండారంట. మట్టి
పొయ్యి మీద పెట్టేసి చిన్న చిన్న దబర్లలో చేశారనమాట. ఇంక మా పాప బట్టలంతా కూడా మసేనండి. ఇంక ఇప్పేసి స్నానం అయితే అక్కడికక్కడ చేయించేసాను. ఇంకా గోంగూర పచ్చడి కావాలనేసి సంగటి చేసామన్నమాట. ఇంకా అది మనకి చింతపండు పులిహోర ఆలు ఫ్రై అనేది రైస్లోకి సరిపోతుంది కదా. ఇంక కొంచెం సంగటి అయితే చేసామనేసి సంగటిలోకి గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆకుకూర ఫ్రై అనమాట. ఇంకా మాకైతే రెగ్యులర్గా సంగటి రైస్ 2 కూడా ఉంటాయండి. పిల్లలైతే సంగటి ఇష్టంగా తినరనేసి అన్నం చేస్తాము. ఇంకా మా మావయ్య అయితే సంగటి తింటారనేసి తనకైతే సంగటి అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా సంగట్లోకి మనకి రైస్లోకి సెట్ అయిన కర్రీస్ సంగట్లోకి సెట్ అవ్వు కదా, వాటికైతే సపరేట్గా కర్రీస్ ఉండాలి కదా. అందుకోసం సంగట్లోకి అయితే గోంగూర పచ్చడి పల్లీలు వేసేసి దంచుతున్నానండి. చాలా బాగుంటుంది సంగట్లోకైనా రైస్లోకైనా. ఇంకా ఫైనల్గా సంగటి కూడా గెలికేసేస్తున్నాను. సంగటికి ఒక 2 గ్లాసులు అయితే వేసామన్నమాట. సంగటికి 2 గ్లాసులు, అన్నానికి 2 గ్లాసులు వేసేస్తాము. ఇంకా ఏది కావాల్సిన వాళ్ళు అదైతే తినేస్తారు. పిల్లలు అన్నం తింటారు. ఇంకా మామయ్య వాళ్ళు కావాల్సిన వాళ్ళు సంగటి అయితే తినేస్తారు. ఇంకా అందుకోసం అనేసి ఇంక వీటికి సపరేట్గా కర్రీస్ అయితే చేసేసాము. గోంగూర పచ్చడి, ఆకుకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి సంగటిలోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి మనకి పులిహోర ఆలు ఫ్రై అనేది అది సూపర్ కాంబినేషన్ కదా. ఇంక ఏది కావాల్సిన వాళ్ళు అది తినేస్తారులే అన్నట్టు ఇంకా డైలీ కూడా రెగ్యులర్గా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైంలో అయితే మాకు 2 కూడా ఉంటాయండి. సంగటి అన్నము 2 ఉంటాయన్నమాట. ఇంకా పిల్లలైతే ఎవరి ఆటలు అయితే వాళ్ళనమాట బిజీగా. ఇంకా అక్కడికి టైం వచ్చేసి మనకి 12:30 అట్లాగా అయిపోయిందండి టైం అయితే. ఇంకా అన్నం టైమే అయిపోయిందనమాట. పిల్లలు అటు వెళ్ళేసి ఇటు వెళ్ళేసి ఆడుకొని వచ్చేపాటికి ఇంకా అన్నం టైం అయితే అయిపోయింది. చూశారు కదా. ఇంకా ఫైనల్గా అయితే సంగటి అయితే గెలికేసాను. ఆకుకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. గోంగూర పచ్చడి కూడా దంచడం అయితే అయిపోయిందని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసేసాను. సంగటి కూడా గెలికేసాను అనమాట. ఇంకా ఏది కావాల్సిన వాళ్ళు అది వేసేసుకొని తినేస్తారు. చూసారు కదా, అన్నీ కూడా సూపర్ కాంబినేషన్స్. సంగటి, ఆకుకూర ఫ్రై, గోంగూర పచ్చడి, అన్నము, మనకి అదే పులిహోర, ఆలు ఫ్రై చాలా బాగుంటాయి కదా. ఇదండి టుడే సాటర్డే రోజు బ్లాగ్ అయితే ఇది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే గోంగూర పచ్చడి, ఆకుకూర ఫ్రై ఇంకా నెక్స్ట్ తినేయడమేనండి. బాయ్ బాయ్.